హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో అధ్యాయం 13 ధన్యజీవి రాధాకృష్ణ ఆయి గురించి తెలుసుకుందాము. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. సద్గురు సాయిబాబా దివ్య చరిత్ర అధ్యాయము 13 ధన్యజీవి రాధాకృష్ణ ఆయి. బాబా ఉపదేశాలు ఎప్పుడూ సూటిగా సూక్ష్మంగా ఉంటాయి. ఎంతమందిలో ఉన్నా సరే ఆయన చేసే ఉపదేశం, చెప్పే మాట ఎవరి గురించో వాళ్ళకి మాత్రమే సూటిగా స్పష్టంగా అర్థమవుతుంది. మిగతా వారికి ఆ మాటలు సూక్తులుగా ఉంటాయి. ఒకసారి ఒక వ్యక్తి షిరిడీ వచ్చి వాడాలో దిగాడు. ఇంకా అతడికి బాబా దర్శనం కాలేదు. బాబా లెండి తోటకి వెళ్ళారని, తిరిగి రావడానికి చాలా సమయం పడుతుందని ఎవరో చెబితే విని వాడాలోనే కూర్చుని కాలక్షేపం కోసం పిచ్చాపాటి కబుర్లు చెబుతూ ఇతరుల గుణదోషాలు ఎంచసాగాడు. బాబా భక్తుల గురించి, వాళ్ళ వృత్తుల గురించి ప్రస్తావిస్తూ, ఆ శ్యామకి పని పాట లేదు, ప్రభుత్వం జీతమిస్తుంది, హాయిగా తిని తీరిగ్గా వెళ్ళి మసీదులో కూర్చుంటాడు. స్కూల్లో పిల్లలు చదువు సంధ్యలు లేక ఎలా పోతే ఆయనకేం, ప్రభుత్వ సొమ్ము తినటానికి వస్తోందిగా అన్నాడు. ఆ మాటలు వింటున్న వాళ్ళు విస్తుపోయారు. ఆ వ్యక్తి అంతటితో ఆగకుండా మహల్సా గురించి ప్రస్తావిస్తూ, అబ్బో, ఆయనకేం, దేవుడి మాన్యం ఉంది, రోజు దక్షిణలొస్తాయి, ముక్కు మూసుకొని కాసేపు ఖండోబా ఆలయంలో కాలక్షేపం చేసేస్తే భుక్తి గడిచిపోతుంది, అటుపైన మసీదులో బాబా పాటే ప్రసాదాలు, సాయంత్రం ఇచ్చే దానాలు పై సంపాదనే, వాళ్ళకి మాకు తేడా లేదు అన్నాడు హేళనగా. వాడాలో వారు ముక్కున వేలేసుకున్నారు. అయితే ఎవ్వరూ ఆ ప్రసంగంలో కల్పించుకోలేదు. ఎవ్వరూ తనని వారించకపోయేసరికి అతడు మరింత పేట్రేగిపోతూ, అసలు షిరిడీ వచ్చే వాళ్ళంతా దేనికోసం వస్తున్నారు? ముక్తి కోసమా, భుక్తి కోసమా? అసలు ఈ జనాలందరికీ భుక్తి ముక్తి కల్పించే మహత్తే బాబాకుంటే ఇంతమందిని హైరానా పెట్టి ఇక్కడి దాకా పిలిపించుకోవడం ఎందుకు? ఎక్కడున్న వాళ్ళని అక్కడే ఉంచి ముక్తి భుక్తి కల్పించొచ్చు కదా. ఏం చేస్తాం? జనాలు గొర్రెల్లాంటి వారు. ఒక గొర్రె ముందు నడిస్తే మిగతా గొర్రెలన్నీ దాని వెనక తైతక్కలాడుతూ తెలివి తక్కువగా అనుసరిస్తుంటాయి అనేశాడు. అంతలో బాబా లెండి తోట నుంచి తిరిగొస్తున్నారన్న వార్త అక్కడికి చేరింది. ఆ వ్యక్తిని వదిలేసి అందరూ బాబా దర్శనం కోసం పరిగెత్తారు. అతడు కూడా గొర్రెల మంద వెనక గొర్రెలా పరిగెత్తాడు. అప్పటికే బాబా వేప చెట్టు సమీపానికి చేరుకొని ఆగి నిల్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. భక్తులు ఒక్కొక్కరిగా వచ్చి ఆయన పాద నమస్కారాలు చేసుకుంటున్నారు. అంతలో ఆ వ్యక్తి కూడా వచ్చి బాబాకి పాద నమస్కారం చేయబోయాడు. బాబా చప్పున
అతన్ని వారించి చెయ్యెత్తి ఆ సమీపంలో మలం తింటున్న ఒక పందిని అతనికి చూపిస్తూ, అది అశుద్ధాన్ని ఎంత ప్రీతిగా తింటున్నదో కదూ! ఇతరుల్ని నిందించడం అంటే ఆ అశుద్ధం తిన్నదానితో సమానమే. ఇప్పుడు మనం వాళ్ళని నిందిస్తాం. క్రమక్రమంగా వాళ్ళు మనల్ని వదిలేస్తారు. గొర్రెల మందలో ఉంటే క్రమశిక్షణ, రక్షణ లభిస్తుంది. ఒంటరి గొర్రెవైపోతే ఎవరికో దొరికిపోతావు, ఆహారమైపోతావు అన్నాడు బాబా నర్మగర్భంగా. ఆ వ్యక్తి భయంతో, ఆవేదనతో నిలువునా కంపించిపోతూ, బాబా, నేను తప్పు చేశాను. అజ్ఞానంతో నోటికొచ్చినట్లు వాగాను. క్షమించు బాబా అని ప్రార్థించాడు. బాబా మందహాసం చేసి, నువ్వు ఇతరుల దోషాలు ఎంచితే భగవంతుడు నీ లోపాలు లెక్కిస్తాడు. సాటివారి కంట్లో నలక తీసే ముందు నీ కంట్లో ఉన్న శూలాన్ని తొలగించుకోవాలి. ఒకళ్ళని మనం నిందిస్తే వాళ్ళ పాపమంతా మనకి సంక్రమించి మనం కష్టపడి సంపాదించుకున్న పుణ్యం యావత్తు వారికి ప్రాప్తిస్తుంది. తోటి వారిని ఏమాత్రం నిందించినా నరకంలో శిక్ష అనుభవించక తప్పదు. ఇలాంటి దుష్ప్రవర్తనలు మానుకోకపోతే షిరిడీ వచ్చి ప్రయోజనం ఏమిటి అన్నారు బాబా. బాబా ఉపదేశంతో ఆ వ్యక్తి హృదయంలో ఉన్న కల్మషం మొత్తం కరిగి కన్నీరై బయటకొచ్చేసింది. అతడు బాబా పాదాలంటి నమస్కరిస్తూ, బాబా, నీ దయ, నీ అనుగ్రహం వల్లనే నేను షిరిడీ రాగలిగాను. నాలో ఈ మార్పు తీసుకురావడానికే నన్ను నువ్వు షిరిడీ రప్పించుకున్నావు. నన్ను సంస్కరించి నా ద్వారా ఎందరికో సందేశాన్నిచ్చావు. ఇక నుంచి నేను నీ దాసానుదాసుని బాబా అని ఆర్తితో ప్రార్థిస్తూ బాబా పాదాలని కళ్ళకద్దుకున్నాడు ఆ వ్యక్తి. ఇలా బాబా పిలుపు అందుకొని ఎవరు ఎప్పుడు రావాలో అప్పుడే షిరిడీ వస్తున్నారు. బాబా అనుగ్రహంతో సంస్కరించబడుతున్నారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ అధ్యాయం కంటిన్యూషన్ ఉంటుంది. థ్యాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్, ఓం సాయిరామ్.